ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అరవింద మనసంతా భారమైపోతుంది. పైనుంచి వస్తూ వస్తూ ఇంకా ముందు మెట్లు ఉన్నాయేమోనని అడుగు వేస్తూ పడిపోబోతూ ఉండగా వివేక్ పట్టుకుంటాడు కదా. ఏమైంది పెద్దమ్మ, ఇంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే అప్పుడు లక్ష్మి గురించి అన్ని నిజాలు చెప్పటంతో వివేక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వదిన మన కుటుంబం కోసం త్యాగం చేసి మరి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని ఏడుస్తూ ఉంటే, అవునరా వివేక్, ఏ అమ్మాయి అయినా ఏ భార్య అయినా తన భర్త కోసం జీవితాన్ని పణంగా పెడుతుంది. కానీ అత్త కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప ఇల్లాలు నా కోడలు లక్ష్మి అని చెప్పేసేసి మనీషా మూలానే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది. యాక్సిడెంట్ అయ్యింది. కానీ లక్ష్మి ఎక్కడైనా సంతోషంగా బ్రతికి ఉండాలి, మిత్రని లక్ష్మిని ఒకటి చెయ్యాలి అన్నదే నా కోరిక, బ్రతికే ఉండాలి అని చెప్పేసి అరవింద కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను అని చెప్పేసి అనగానే వివేక్ కూడా మీరు అన్నమాట నిజమవుతుంది పెద్దమ్మ, వదిన ఎక్కడో ఆనందంగా బతికే ఉండుంటుంది అని చెప్పేసి నిజాలన్నీ తెలుసుకున్న వివేక్ అప్పటి నుంచి మనీషాను ఇంకాస్త దూరం పెడుతూ మనీషాను ఇంకాస్త హేట్ చేయటం మొదలు పెడతాడు వివేక్. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు కదా. లక్ష్మిని డ్రాప్ చేసేసి లక్ష్మిని ఖుషీ బేగం అనుకుని లక్ష్మిని డ్రాప్ చేసేసి ఇంటికి వస్తాడు మిత్ర. ఇంటికి వచ్చిన తర్వాత తన పర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లక్కీ పాప ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటో వెనకాతల లక్ష్మి చిన్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మిత్ర దాచిపెట్టుకుంటాడు. ఆ ఫోటోని ఓపెన్ చేసి చూడంగానే లక్ష్మితో గడిపిన స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఇక ఎక్కడికో పాత లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అన్ని ఆనందంతో సంతోషంతో ఉన్న రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. లక్ష్మి, ఇంతకాలం నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినా, నన్ను మోసం చేసినా నీ ఫోటోని నా దగ్గర ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏదైనా ఒక చిన్న హోప్ ఉంటుందేమో అని, ఎక్కడో ఒక చిన్న ఆశ. నువ్వు చేసిన మోసాన్ని పక్కన పెడితే నీతో గడిపిన స్వీట్ మెమోరీస్, నువ్వు ఇచ్చిన ఆ ఆనంద క్షణాలని నేను మర్చిపోలేకపోయాను. కానీ ఇప్పుడు రోజుకొకసారి నిన్ను తలుచుకుంటుంటుంటే ఇంతవరకు జరిగిన స్వీట్ మెమోరీస్, ప్రేమ ఇవన్నీ పక్కకు పోతున్నాయి. నువ్వు చేస్తున్న మోసాలే గుర్తుకు వస్తున్నాయి. ఇంతకాలం నా పర్స్లో నీ ఫోటో ఉండటం ఇప్పుడు నాకు చెప్తుంది శుద్ధ వేస్ట్ అని. ఇక నా పర్స్లో నీ ఫోటోకి కూడా ఛాన్స్ లేదు లక్ష్మి, ఛాన్స్ లేదు అని చెప్పేసి మిత్ర ఫోటోని ఇసిరేసేసి ఇక నిద్రపోతాడు. ఇలా నిద్రపోతూ ఉండగా ఇక వెంటనే అదే సమయంలోకి నిద్రపోయిన తర్వాత వాళ్ళ డాడీతో మాట్లాడదామని చెప్పేసేసి లక్కీ పాప లోపలికి వస్తుంది. అప్పటికే మిత్ర నిద్రపోతాడు. తాను కూడా నిద్రపోదాము అని అనుకుంటూ ఉండగా అక్కడ ఫోటో అయితే కనిపిస్తుంది. ఫోటో కనిపించగానే ఆ ఫోటోని చూసి ఇదేంటిది, అమ్మ ఫోటో ఇక్కడుంది, అమ్మ ఫోటోని ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు? నా కోసం ఏమైనా జున్ను వచ్చాడా? జున్ను వచ్చినప్పుడు అమ్మ ఫోటో ఏమైనా పడిపోయిందా అని చెప్పేసేసి, లేకపోతే అమ్మే నా కోసం ఈ ఇంటికి ఏమైనా వచ్చిందా? ఈ విషయం నానమ్మని అడగాలి అని చెప్పేసేసి ఇక బెడ్రూమ్లో నుంచి లక్కీ పాప అయితే బయటకైతే వస్తుంది కదా. ఇక బయటకు రాగానే నడుచుకుంటూ వస్తూ ఉండగా మనీషా దేవయానీలు ఇద్దరూ కూడా అదే సమయంలో లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే లక్కీ పాప అమ్మ ఫోటో ఏంటి ఎక్కడ ఉంది అని అనగానే, అమ్మ ఫోటోనా అని చెప్పేసేసి జాను అడుగుతూ ఉంటుంది. అవును, అమ్మ ఫోటోని, కావాల్సి వస్తే చూడండి అని చెప్పేసేసి ఇక మనీషాకి చూపించగానే మనీషా దేవయాని ఇద్దరూ కూడా లక్కీ చేతిలో ఉన్న లక్ష్మి ఫోటోను చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అడిగేది, అమ్మ ఫోటో ఏంటి ఇక్కడుంది, నేల మీద పడేసి ఉంది అని చెప్పేసేసి అంటూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరూ కూడా అమ్మ ఫోటోనా అని చెప్పేసేసి మనీషా అయితే షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళి నిద్రపోదామనుకున్న వివేక్ ఇక
మన లక్కీ పాప చేతిలో అమ్మ ఫోటో అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వివేక్ లక్ష్మి ఫోటోని చూస్తాడు. లక్ష్మి ఫోటోని చూసి లక్కీ అమ్మ ఫోటో అంటుందేంటి అని చెప్పేసి ఇక వెంటనే నీకెవరు చెప్పారు తిను అమ్మ అని చెప్పేసి అని దేవయాని మనీష అడగంగానే ఎవరో నాకు చెప్పడం ఏంటి, నాకు తెలుసు కదా, నిన్ను అలానే పిలుస్తున్నాను కదా, జున్ను వాళ్ళ అమ్మని అని చెప్పేసేసి లక్కీ పాప జున్ను వాళ్ళ అమ్మని అని అనేసరికి ఒక్కసారిగా వివేక్ అక్కడికైతే వచ్చేస్తాడు. నేనే చెప్పానమ్మా, నేనే చెప్పాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మనీష అదేంటి వివేక్ నువ్వు అలా చెప్పడం ఏంటి, నువ్వు కావాల్సి వస్తే అమ్మ అని నా ఫోటోని చూపించి చెప్పొచ్చు కదా అని మనీష అడుగుతుంది. ఆ మాటలకు వెంటనే మన లక్కీ పాప చూడండి మనీష ఆంటీ, మీరు నన్ను చాలాసార్లు అమ్మ అని పిలవమన్నారు, నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటుంటే అస్సలు అమ్మ అని పిలవటానికి కూడా ఇష్టం ఉండటం లేదు, అదే ఈ ఫోటోను చూడండి ఎంత బాగుందో, ఎవరికైనా అమ్మ అని పిలవాలనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక మనీషా దగ్గర ఉంటే జున్ను వాళ్ళ ఇక మనీషా దగ్గర ఉంటే ఇంకా ఇంకా ఏమేం బయటకు వస్తాయా అని చెప్పేసి ఇక వెంటనే వివేక్ మనం ఏవో నైట్ పూట రీల్స్ కావాలి అన్నావు కదా, త్వరగా ఆ నైట్ షెడ్యూల్ ఒక్క రీల్ చేసేసుకుని నిద్రపోదాం రా లక్కీ అని చెప్పేసి లక్కీని ఎత్తుకుంటూ అక్కడికైతే దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు వివేక్. ఇక మనీషా దేవయాని వాళ్ళు అమ్మో దీని చేతిలో లక్ష్మి ఫోటోని చూసి ఇంకా ఎక్కడో బతికే ఉందేమోనని భయపడి చచ్చానాంటీ అని అనగానే మనీషా ఈ మధ్య నీ భయం చూస్తుంటుంటే చచ్చిన లక్ష్మి గురించి ఆలోచించి నువ్వు కూడా చచ్చేదాకా వెళ్తావేమో అనిపిస్తుంది అని అనగానే ఏంటంటే అంత మాట అన్నారు అని అనగానే మరి ఏమనుకుంటున్నావు మనీషా, లక్ష్మి 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 అని నువ్వు లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు మిత్రకి ఎప్పుడు దగ్గరవుతావు, నువ్వు మిత్రకు ఏ రూపంలో దగ్గర అవ్వాలా, ఎలా ముందుకు వెళ్ళాలన్నది ఆలోచించు, చచ్చి దూరంగా పోని కనబడుకోకుండా పోయిన లక్ష్మి గురించి మనకెందుకు చెప్పు అని చెప్పేసి దేవయాని అనగానే అవునంటీ నేను కూడా టైం వేస్ట్ చేస్తున్నానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మిత్రును ఎలా దగ్గర చేసుకొని సొంతం చేసుకోవాలన్నది ఇప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్పేసి ఇక మన మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు వివేక్ బయటకు వెళ్ళిన తర్వాత అవును లక్కీ ఆ ఫోటోని చూపించి అమ్మ అని అంటున్నావేంటి, నువ్వు ఎంతమందిని అమ్మ అని పిలుస్తావు, నువ్వు అమ్మ అని పిలిచేది కేవలం జున్ను వల్ల అమ్మనే కదా, నాకు తెలుసు కదా, మరి ఈ ఫోటోలో ఉన్న ఆవిడని చూసి కూడా అమ్మ అని పిలుస్తున్నావేంటి అని అనగానే అయ్యో బాబాయ్ జాను టీచర్ నీతో మాట్లాడకపోయేసరికి నీకు ఫుల్గా మైండ్ పనిచేయటం లేదనుకుంటా, ఈ ఫోటోలో ఉన్నది జున్ను వాళ్ళ అమ్మ, ఇద్దరు ఒకరే కదా బాబాయ్ అని అనగానే ఏం మాట్లాడుతున్నావు లక్కీ అని చెప్పేసి వివేక్ అంటూ ఉంటాడు. ఆ విషయమే మనీషా ఆంటీ వాళ్ళతో చెప్తుంటుంటే అర్థం కాకుండా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేసావు, నీకు ఇంకా తెలుసు అనుకుంటే నువ్వు కూడా ఆశ్చర్యపోతున్నావు, ఏంటి బాబాయ్ ఇదంతా కూడా అని అనగానే లక్కీ ఇంకొకసారి అడుగుతున్నాను, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ జున్ను వాళ్ళ అమ్మ, ఇద్దరూ ఒకటేనా అని అనగానే అయ్యో అవును బాబాయ్ నీకు అంతగా నమ్మకం లేకపోతే నా ఫోన్లో వీడియో ఉంటుంది, నేను జున్ను వాళ్ళ ఇంటికి సండే వెళ్ళాను కదా, ఆ వీడియోని చూడు నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అని అనగానే అప్పుడు వివేక్ సరే అయితే నేను చూస్తాను, వెళ్ళి హ్యాపీగా నిద్రపోలకి. లక్కీ ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో ఇంకెప్పుడు కూడా ఈ ఫోటోని చూసి నువ్వు జున్ను వల్ల అమ్మ అని ఏ ఒక్కరికి చెప్పకూడదు అని అనగానే అదేంటి బాబాయ్ జున్ను వాళ్ళ అమ్మని పట్టుకొని అందరికీ పరిచయం చేద్దామనుకుంటే నువ్వేంటి ఎవరికి చూపించొద్దని రూల్స్ పెడుతున్నావు నాకు అని అనగానే ఈ బాబాయ్ ఏం చేసినా నీ మంచికే చేస్తాడని తెలుసు కదా, మనీషా ఆంటీ వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా, కాబట్టి ఈ బాబాయ్ చెప్పింది విన్నామనుకో నీకన్నీ హ్యాపీ డేసే ఉంటాయి, నీకు ఆనందంగా ఉంటావు సరేనా అని అనగానే అలాగే బాబాయ్ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఇప్పటి నుంచి జున్ను వాళ్ళ అమ్మ గురించి ఇంట్లో ఎటువంటి డిస్కషన్ తీసుకురాను, ఓకే బాబాయ్ గుడ్ నైట్ అని చెప్పేసేసి ఇక లక్కీ పాప వెళ్ళి నిద్రపోతుంది. వివేక్ లక్కీ పాప షూట్ చేసిన వీడియోస్ అన్నీ చూసి లక్ష్మిని ఆ వీడియోలో చూసి షాక్ అయిపోతాడు. అంటే ఇక పెద్దమ్మ చెప్పినట్టుగా వదిన బ్రతికే ఉందన్నమాట, పెద్దమ్మకు చెప్పాలి ఈ విషయాన్ని ఇప్పుడే అని చెప్పేసేసి వివేక్
పెద్దమ్మ గదిలోకి అడుగులు వేసుకుంటూ ఉంటే అరవింద ఆ పాటికి నిద్రపోతూ ఉంటుంది. లేదు, ముందు పెద్దమ్మకు కాదు చెప్పేది. నేను ఇప్పటిదాకా జానుకి ఎటువంటి సర్ప్రైజు ఇవ్వలేదు. జాను ముఖంలో ఆనందాన్ని చూడలేదు. ముందు ఈ విషయాన్ని జానుకి చెప్పాలి. జానుని తిన్నగా నేను ఇక లక్ష్మీ వదిన ఇంటికైతే తీసుకొని వెళ్ళాలి. ఇక అప్పుడు జాను ముఖంలో ఆనందాన్ని చూసి జానుకి ఈ మాత్రం సంతోషమైన కల్పించిన వాణ్ణి అవుతాను. ఆ తర్వాతే నేను పెద్దమ్మకు వదిన గురించి చెప్పాలి అని చెప్పేసేసి ఇక ఉదయాన్నే మన వివేక్ వచ్చేసేసి చక్కగా రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయి జాను దగ్గరికైతే వెళ్తాడు. జాను దగ్గరికి వెళ్ళంగానే, ఏంటి వివేక్, ఇంత ఎర్లీ మార్నింగే వచ్చావు, ఏం పనుంది అని అనగానే, నీకు జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను జాను, త్వరగా రెడీ అయ్యిరా అని అనగానే, వివేక్ నా మాట విను, ఎక్కడికి వెళ్తున్నాం అని అనగానే, ఎక్కడికో చోటుకి వెళ్తున్నాం, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి అనగానే, సరే అయితే ఎక్కడికని మాత్రం చెప్పటం లేదు, ఎక్కడికో ఇప్పటికైనా చెప్తావా, బయలుదేరాం కదా అని అనగానే, నీకు చూపించేటప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూడాలనుకుంటున్నాను జాను, అందుకోసమే ఇదంతా చేస్తున్నాను, ముందు నువ్వు ఎక్కువ బండెక్కు అని చెప్పేసేసి బైక్ అయితే ఎక్కించుకుంటాడు. ఇక వెంటనే జాను, అందరూ కూడా ముఖ్యంగా అన్నయ్య లక్ష్మీ వదిన గురించి తప్పుగా అనుకుంటున్నాడు. కానీ నాకు నిన్న రాత్రి పెద్దమ్మ చెప్పింది ఒక నిజం. కేవలం మనీషా భయపెట్టడం మూలాన, మనీషా బెదిరించడం మూలాన లక్ష్మీ వదిన అందరినీ వదిలి వెళ్ళిపోయిందంట జాను. మనీషా తన తల్లిని యాక్సిడెంట్ అయినాన్ని అడ్డు పెట్టుకొని పెద్దమ్మను జైలుకు పంపిస్తానంటే ఇక వదిన అన్నయ్య జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని రూల్ పెట్టింది. అందుకనే వదిన వెళ్ళిపోయింది. కానీ ఏం చేస్తాం, వదిన యాక్సిడెంట్లో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు అని అనగానే, ఆ మాటలన్నీ విని జాను, వివేక్, అంటే చనిపోయింది అని అనుకుంటున్నారంటే అక్క చనిపోలేదు కదా, దీక్షితులు గారు చెప్పింది నిజం కదా అని అనగానే, అవును జాను, దీక్షితులు గారు చెప్పింది నిజమని నా మనసు కూడా నాకు చెప్తుంది అని చెప్పేసేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇక దూరంగా ఉండే వివేక్ లక్ష్మీ వదిన ఇంట్లోనే ఉందా లేకపోతే బయటకు వస్తుందా అని చూస్తూ ఉండగా, లక్ష్మి అప్పుడే ఇక గార్డెన్లో నుంచి బయటకైతే టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వివేక్ జానులు ఇద్దరు కూడా బైక్ అయితే అడ్డు పెడతాడు. బైక్ అడ్డు పెట్టేసేసి, జాను ఇలా రా అని చెప్పేసేసి జానుని తీసుకొని వచ్చి లక్ష్మి ఎదురుగా అయితే నుంచో పెడతాడు వివేక్. ఒక్కసారిగా జానుని చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా జాను అక్క అని చెప్పేసేసి హక్ చేసుకుంటారు. ఇలా అక్కా చెల్లెలు హక్ చేసుకోగానే ఇక వివేక్ కూడా లక్ష్మిని చూసి, వదిన, ఎందుకు వదిన, నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు అన్న నిజం నాకు తెలిసింది వదిన, అందుకని నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని అనగానే, ఇక అప్పుడు దేవుడే మీ ఇద్దరిని నాకు కలిపినట్టు చేసి ఉంటాడు వివేక్, మీరిద్దరూ ఏమీ భయపడకండి, మీ ఇద్దరి పెళ్ళిళ్ళు నా చేతుల మీద బ్రహ్మాండంగా జరిపిస్తాను అని చెప్పేసేసి అనగానే, ఇక ఇద్దరు కూడా చనిపోయినట్టు నటించి, నేను ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నానో మీకు స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు, అత్తయ్య గారే చెప్పారంటున్నావు కదా వివేక్ అని అనగానే, అవును వదిన, పెద్దమ్మ నాకు అంతా చెప్పింది, కానీ జీవితంలో మనీషాని పక్కకు నెట్టేసేసి నిన్ను అన్నయ్యని ఒకటి చేయాలి అని ఎంతగానో అనుకుంటున్నారు పెద్దమ్మ కూడా అని చెప్పేసేసి ఇక జాను వాళ్ళ గురించి మొత్తానికి చెప్తూ ఉంటే, ఇక నేను ఇలానే గుర్కా వేసుకొని ఖుషి బేగంలానే వస్తూ ఉంటాను, అప్పుడు మీరిద్దరూ నాకు సపోర్ట్ చేయాలి, మీ ఇద్దరి నా చేతుల మీద మీ ఇద్దరి పెళ్ళి చేస్తాను అని అంటూ మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, వివేక్ అవును, ఇంతకీ నేను ఇక్కడ ఉన్నానని, నేను కరెక్ట్గా ఈ టైంకి ఇక్కడికి వస్తున్నానని, అసలు నేను ఇక్కడ ఉన్నానని ఇంతకాలం తర్వాత నీకు ఎలా తెలిసింది అని అనగానే, ఓ మర్చిపోయాను జాను, వెళ్ళేటప్పుడు గుర్తు చేయి, లక్కీకి ఫేవరెట్ అయిన చాక్లెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి, లక్కీ కారణంగానే తెలిసింది నాకు అని అనగానే, లక్కీనా అని అనగానే, ఓ వదిన, నీకు తెలియదు కదా, అన్నయ్య లక్కీ పాపను ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పేసేసి ఇక వివేక్ జరిగిన స్టోరీ అంతా చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది. అదేంటి వదిన, అన్నయ్య మరో పెళ్లి చేసుకున్నాడంటే బాధపడాలి, కానీ అన్నయ్య ఒక పాపను ఇంటికి తీసుకొని వచ్చాడు అని అంటే అంతలా బాధపడుతున్నావు అని అనగానే, ఇవి కన్నీళ్లు కాదు వివేక్, ఇవి ఆనంద బాష్పాలు, లక్కీ ఎవరో కాదు, నా కన్న కూతురే, ఇప్పుడు నాకు అర్థమైంది అని అనగానే, అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు అని అనగానే, అక్క నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు, కొంచెం క్లారిటీగా చెప్పక్క అని అనగానే, అప్పుడు తాను ఇక
భాస్కర్ వాళ్ళ చెల్లెల్ని కాపాడడం, ఆ తర్వాత తను స్పృహ కోల్పోవటం, ప్రెగ్నెన్సీ రావటం, అదే 9వ నెలకి శ్రీమంతం చేసే సమయానికి కరెంటు పోవటం, ఆ తర్వాత డెలివరీ అయింది. ఇవన్నీ కూడా చెప్పంగానే ఇక మిత్ర ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడో వివేక్ చెప్పటం, తను పాపకు కన్న తల్లి నేనే అని లక్ష్మి చెప్పటం, ఇదంతా జరిగిపోవటంతో లక్ష్మి లక్కీని తన కూతురు, జున్ను కూడా తన కొడుకు అని వాళ్ళకు చెప్పి ఇక వీళ్ళిద్దరూ కూడా లక్ష్మి జాను ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళు నా అక్క పిల్లలని అనుకుంటాక, స్కూల్లో అంతమంది పిల్లలున్నా వాళ్ళిద్దరూ నాకు చాలా దగ్గరగా మనసుకు దగ్గరయ్యారు అని చెప్పేసేసి జాను అంటూ ఉంటుంది. ఓహో, అన్నయ్యకి ముచ్చమటలు పట్టిస్తున్నది ఎవరో కాదా, తన కొడుకే అన్నమాట అని చెప్పేసేసి వివేక్ జాను వాళ్ళు లక్ష్మితో హ్యాపీగా ఉంటారు. ఇక లక్ష్మి కూడా మునుపటిలాగా వివేక్ జాను వాళ్ళతోటి కలిసి ఎంతో సంతోషంగా నవ్వుతూ పదండి వెళ్ళి గుడిలోకి దర్శనం చేసుకుందామని చెప్పేసేసి ముగ్గురు దర్శనానికైతే వెళ్ళిపోతారు. మరోపక్క ఇక అర్జున్కి వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళు వెళ్ళినట్టు కాకుండా లక్ష్మి ఫోటోను కూడా అడిగారురా, కాకపోతే నువ్వు ఏమంటావా అని నేను వాళ్ళకు లక్ష్మి ఫోటోని చూపించలేదు, వాళ్ళ తీరు చాలా తేడాగా ఉంది అని అనగానే, అవునమ్మా, నాకు వైజాగ్ వచ్చినప్పటి నుంచి లక్ష్మీలో కనిపిస్తున్న కంగారు, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటుంటే మున్ముందు ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మంచి అవకాశాన్ని వదులుకున్నాను. మిత్ర టీ ఎస్టేట్స్లో వర్క్ చేస్తున్న భాస్కర్ కనిపించంగానే నేను అతనికి ఏమీ తెలియదని మాట దాటేసి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఆయన నాకు కనబడాలి, ఆయనతో పూర్తి నిజాలు మాట్లాడతాను అని చెప్పేసేసి అర్జున్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. అవును, మిత్ర కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు కదా, భాస్కర్ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని అనుకుంటూ అర్జున్ వెయిట్ చేస్తూ ఉండగా అదే సమయంలో భాస్కర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే అర్జున్, హలో ఎక్స్క్యూజ్ మీ భాస్కర్ అని అనగానే, అర్జున్ సార్ మీరా, చెప్పండి సార్ అని అనగానే, నీ పాటికి నువ్వు వచ్చి నా చెల్లెలవుతుంది లక్ష్మి అని చెప్పేసి అన్నావు, కానీ నేను ఇంకా వాటి గురించి ప్రశ్నలు నీకు అడగాలి అనుకుంటున్నాను. నీకు చెల్లెలని అంటున్నావు, మరి నీ చెల్లెల గతం గురించి నీకు తెలీదా? నీ చెల్లెలు కనిపించడం లేదు అని చెప్పేసేసి అంటున్నావు కదా, మరి నీ చెల్లెలకు భర్త అనేవాడు వెతకడా? నువ్వే ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పేసేసి ఇక అర్జున్ అడుగుతూ ఉంటే, అయ్యో సార్, నిజంగా తను నా సొంత చెల్లెలు కాదు సార్, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసేసి మొత్తానికి అన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా అర్జున్ ఆ నిజాలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు. అలా షాక్ అయిపోతూ ఉండగా ఇక నేను జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు సార్, కానీ నా చెల్లెలు కనిపిస్తే నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, తనకు ఒక విషయం చెప్పాలి, ఎప్పటికైనా తనకు ఒక నిజం తెలియాలి, అందుకోసమే ఇంతలా పరితపిస్తున్నాను, తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని అనగానే, సరే భాస్కర్, నీ చెల్లెలకు నువ్వేదో రహస్యం చెప్పాలి అంటున్నావు కదా, ఆ రహస్యం ఏదో నాకు చెప్పు, ఎందుకంటే తను ఎప్పుడైనా నాకు కనిపించింది అనుకో, అప్పుడు తప్పకుండా మీ భాస్కర్ అన్నయ్య ఈ విషయం మీతో చెప్పమన్నారు అని నిజమైతే చెప్తాను అని అనగానే, అంటే సార్, ఇది మళ్ళీ మీరు ఎవరి దగ్గర చెప్పకూడదు, కేవలం నా చెల్లెలు ఎదురుపడితేనే చెప్పాలి అని అనగానే, అలాగే భాస్కర్, ఒకవేళ నీ చెల్లెలు మళ్ళీ నేను అటువైపు ఏరియా వెళ్తున్నాను, 2 రోజులు నేను అక్కడే ఉంటున్నాను, అక్కడ నీ చెల్లెలు కనిపిస్తే తప్పకుండా చెప్తాను, ఆ నిజమేంటో చెప్పు అని అనగానే, సార్, నా చెల్లెలు 9 నెలలైన తర్వాత పసిపొందును ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోయింది, తన కొడుకును పట్టుకొని వెళ్ళిపోయింది, కానీ నా చెల్లెలకు ఒక కొడుకే కాదు సార్ పుట్టింది, 2 కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు, బాబు మాత్రమే తన దగ్గర ఉన్నాడు, పాపని అనాథ అయిపోయింది. పాప ఒంటరిగా ఉన్న సమయంలో ఎలాగో డాక్టర్ గారు అప్పుడు అక్కడ వచ్చిన మిత్రా సార్కి చేతిలో పెట్టడంతో పాప మిత్రని తండ్రి అనుకొని పెరుగుతుంది. నిజానికి పాప కన్న తల్లి నా చెల్లెలు లక్ష్మినే, కానీ ఆ బిడ్డను ఎంతో అపురూపంగా మిత్రా సార్ చూసుకుంటున్నారు. కానీ బిడ్డకు తల్లి ప్రేమ కావాలి కదా సార్, ఆ తల్లికి కూడా తన బిడ్డలు పుట్టారని, కవల పిల్లలని తెలియాలి, అందుకోసమే నా చెల్లెలకు ఈ నిజం చెప్పాలి అనుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇక టీ ఎస్టేట్స్ దగ్గరికి వెళ్తానంటున్నారు కదా, నా చెల్లెలు కనిపిస్తే ఈ నిజం మాత్రం చెప్పండి సార్, తల్లి పిల్లల్ని దూరం చేసిన పాపం నాకు రాకూడదు అని ఈ నిజాన్ని మీతో చెప్తున్నాను అని చెప్పేసేసి అనుకుంటూ భాస్కర్ వెళ్ళిపోతాడు. అయితే ఒక్కసారిగా అర్జున్, అంటే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారనమాట, మరి ఈ పిల్లలకు తండ్రి ఎవరు అన్నది నేను ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అని అర్జున్ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క లక్కీ వివేక్ జానులకు అదిరిపోయే ప్లాన్ అయితే ఇస్తుంది.
ఈ ప్లాన్ ప్రకారం వెళ్దాం, మీ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి జాను వీళ్ళిద్దరికీ ప్లాన్ అయితే గీస్తుంది. జాను వివేక్ ఇద్దరికీ తెలుసు కాబట్టి ఇక లక్ష్మి మెహందీ అమ్మాయిలాగా ఖుషీ బేగంలోగా మిత్రానంద్ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక వివేక్ అయితే మిత్ర పక్కనే కూర్చొని లక్ష్మిని కూర్చోమని, మిత్ర లక్ష్మిని ఇద్దరిని ఒకటి చేయటం కోసం వివేక్ ఖుషీ బేగంతో మిత్రకు దగ్గర చేసే ప్రయత్నాలు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ఆ తర్వాత వివేక్ వాళ్లకు మనీషా గురించి అతిపెద్ద నిజం తెలియబోతుంది. అప్పుడు వివేక్ అనుకుంటాడు, ఈ ఒక్క విషయం చాలు అన్నయ్య వదినను కలపటానికి, మనీషాని దూరం చేయటానికి అని చెప్పేసేసి ఇక మన వివేక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్